వెల్కమ్ టు డీకోడర్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అసలు ఏ పార్టీల మధ్య పోటీ ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఏఎన్ఎన్ న్యూస్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మనం చూసుకోవచ్చు, ఎన్నికల ప్రచారం కూడా హోరాహోరీగా సాగింది. ఈసారి అసలు ఏ పార్టీ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? మీ లెక్క ప్రకారం ఎవరు గెలుస్తారంటారు సార్? అంటే ఇప్పుడు అందరి దృష్టి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక మీద ఉంది. ఉమ్. కరీంనగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ స్థానంలో 3,55,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు 56 మంది పోటీ చేస్తున్నారు. పోటీ ప్రధానంగా ఇప్పుడు టీఆర్ఎస్ పోటీలో లేదు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. కాంగ్రెస్ది ఇది సిట్టింగ్ స్థానం. తర్వాత ఇండిపెండెంట్ ఒకరు ప్రసన్న హరికృష్ణ అని అతను గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్తున్నారు. ఈ ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ కేంద్రీకృతమై ఉంది. సార్, మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ. అంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం సిద్ధం అని చెప్తూనే ఉంది. కానీ ఎందుకని ఎమ్మెల్సీ ఎన్నికల్ని తప్పుకుంది? దానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఎవరైనా గెలిచే అవకాశం ఉంటే పోటీ చేస్తారు కదా! గెలిచే అవకాశం లేదని పోటీకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. అయితే ఏదైనా రాజకీయ పార్టీ పోటీకి పెద్ద పార్టీ టీఆర్ఎస్ మరి పోటీకి దూరంగా ఉండడం విచిత్రమే. సార్, మనం చూసుకోవచ్చు, అంటే గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తుంది, అందుకే ఎమ్మెల్సీలో పోటీ చేయట్లేదు అంటూ కూడా ఒకటి వినిపిస్తుంది. ఈ దీంట్లో అసలు నిజమెంత సార్? అంటే సపోర్ట్ ఇది టీఆర్ఎస్ అనేది పెద్ద పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. అట్లా డైరెక్ట్ సపోర్ట్ అట్లా ఏముండదు కానీ వాళ్ళకి ప్రతి పార్టీకి ఒక రాజకీయ వ్యూహం ఉంటది. సార్, అలాగే బీజేపీ విషయానికి వస్తే గనక బీజేపీ చూసుకోవచ్చు, అందరికన్నా ముందు అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించింది. మేమే ఫస్ట్ పోటీలో ఉన్నాం, మేము ఖచ్చితంగా గెలుస్తామంటూ చెప్తుంది. Yeah. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? బీజేపీ ఇప్పుడు ఏ ఎన్నికైనా కానీ బీజేపీ ఎక్కువ హడావుడి చేస్తుంటది. పూర్తి స్థాయి ఎఫర్ట్స్ పెడతది. ఏ ఎన్నికైనా కూడా అది చిన్న ఎన్నికైనా, పెద్ద ఎన్నికైనా దేనిని వాళ్ళు లైట్ తీసుకోరు. అందుకని వాళ్ళు హడావుడి చాలా కనబడతాయి. కానీ గ్రౌండ్‌లో ఉన్నా లేకపోయినా ఒకటే రకం హడావుడి ఉంటదండి. అంటే బీజేపీకి అంత ఈజీ కాదు పట్టభద్ర ఎమ్మెల్సీ గెలవడము. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఎమ్మెల్సీ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక. రాష్ట్ర ప్రభుత్వంతో అనుబంధం ఉంటుంది కాబట్టి జనరల్‌గా కాంగ్రెస్‌కి అడ్వాంటేజ్ ఉంటదని అనుకుంటున్నాను నేనైతే. సార్, మనం చూసుకోవచ్చు, అంటే ఇక్కడ బీజేపీ చూసుకున్నట్టయితే 2 ఎమ్మెల్సీ ఒక పట్టభద్రుల స్థానంలో పోటీ చేస్తుంది. అయితే దాదాపు ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమాతో కూడా నేతలు ప్రచారం కూడా చూస్తున్నాం. మనం ఇటు కిషన్ రెడ్డి గాని, అటు బండి సంజయ్ గాని హోరాహోరీ ప్రచారం చేశారు. హ్మ్. అయితే ఈ నేపథ్యంలో అసలు బీజేపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు? బీజేపీ గెలుస్తదంటే బీజేపీ ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీల్లో టీచర్లకు సంబంధించి పీఆర్టీయూ సంఘము గట్టిగా ఉంది. తర్వాత వామపక్ష సంఘాలున్నాయి. బీజేపీ టీచర్ల సంఘాల్లో కూడా అంత పట్టు ఏమీ లేదు. కాకపోతే వాళ్ళు ప్రచారం మాత్రం ఇప్పుడు ఎవరైనా గెలుస్తామనే చెప్తారు కదా! మేము ఓడిపోతామని ఎవరు పోటీ చేయరు. హ్మ్. కాబట్టి ఇది వాళ్ళు పోటీ అనేది చేస్తారు గానీ గెలుపనేది చెప్పలేము. బీజేపీ సార్, అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ఏ పార్టీకి ప్లస్ అంటారు? ఇటు కాంగ్రెస్ కి ప్లస్ అంటారా, లేదా బీజేపీకి ప్లస్ అంటారా? అంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైందని చెప్తుంది. బీజేపీ పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైందని చెప్తున్నారు. ఈ రెండిటి మధ్య బీఆర్ఎస్ క్యాడర్ నలిగిపోతున్నారు. అంటే వాళ్ళు స్థానిక పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే లోకల్ నాయకత్వాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు క్యాడర్‌లో బీఆర్ఎస్ క్యాడర్‌లో కూడా గ్రాడ్యుయేట్లు చాలామంది ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాడు. ఇప్పుడు హరీష్ రావు గారికి ఓటుంది, కేసీఆర్ గారికి ఓటుంది, కేటీఆర్‌కి ఓటుంది, కవితకి ఓటుంది. వీళ్ళు ఎవరికి ఓటేస్తారని అడుగుతున్నారు. హ్మ్. అప్పుడు ఎవరికి ఓటేస్తారో వాళ్ళు చూడాలి. సరే, అలాగే చూసుకున్నట్టయితే ఈసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఇటు తెలంగాణపై ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం గెలుచుకుంటే ఎప్పటిలాగానే ఉంటది. ఇదేమి రాజకీయ మార్పులేమి ఉండవు. ప్లస్ ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు. ఇది గెలవడం వల్ల ప్రభుత్వం పడిపోయేది గానీ, ప్రభుత్వానికి నష్టం జరగడం గానీ ఏమి ఉండదు. అయితే బీజేపీ గనక వాళ్ళు చెప్తున్నట్టు 3 స్థానాలు గెలిస్తే ఇప్పుడు రాజకీయ వాతావరణంలో మార్పులు రావచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్‌లో కొంచెం మోటివేషన్ తగ్గిపోతది. వాళ్ళు ప్రెజెంట్ 28 మంది ఎమ్మెల్యేలున్నారు. వాళ్ళు జాయినింగ్స్‌కి మళ్ళీ ఒక మూవ్‌మెంట్ రావచ్చు. సార్, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం గారు కూడా ప్రచారం చేశారు. అయితే ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది అనుకోవచ్చు అంటారా? అది సిట్టింగ్ స్థానం. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానము. ముఖ్యమంత్రి గారు వెళ్ళకముందు రకరకాల ప్రచారం చేశారు. ఈ అభ్యర్థి ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేస్తారని, లేదంటే పేరెంట్స్ మీద దయ చూపడని అట్లా ఇట్లా అని ప్రచారం చేశారు.
ఏ ఎన్నికైనా గానీ ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థుల మీద రకరకాల ఆరోపణలు, దుష్ప్రచారాలు చేయడం మామూలే. అది అందరు అభ్యర్థుల మీద చేస్తా ఉంటారు. అయితే ఈ సీఎం గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల 3 సభలు పెట్టారు. దాంతోటి కాంగ్రెస్‌కి ఇది అడ్వాంటేజ్‌గా మారింది. ఒక వేవ్ అనేది కాంగ్రెస్‌కు క్రియేట్ అయింది సీఎం గారి సభల వల్ల. సార్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అలాగే అంజిరెడ్డి మధ్య పోటీ జరుగుతుంది. అయితే మీ లెక్క ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందంటారు? అంటే ఇప్పుడు అడ్వాంటేజ్ అయితే కాంగ్రెస్‌కే కనబడుతుంది. ఆల్‌ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ముందు నుండి 6 నెలల ముందు నుండి ఆయన ప్లాన్ తోటున్నారు. వర్క్ చేశారు. అతనికి 4 జిల్లాల విద్యా సంస్థలున్నాయి. ముందు నుండే ప్రైవేట్ టీచర్లను పెట్టి తర్వాత వ్యవస్థను ఇప్పుడు నియోజకవర్గాల వారికి వ్యవస్థ నిర్మించి 42 నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ బాగా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావడం అడ్వాంటేజ్. దాంతోటి ఇటు ప్రభుత్వం, అధికార పార్టీ, ప్రభుత్వము ఇయన్నీ కలిసొచ్చి అతనికి అడ్వాంటేజ్ ఉంది. సార్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో గాడిదగుడ్డు రాజకీయాలు జరిగాయి. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? అదే తెలంగాణలో గాడిద గుడ్డు అని, గుండు సున్నా అని ఇట్లా రకరకాల ప్రచారాలు చేస్తాయి రాజకీయ పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ. మొన్న ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా కొట్టిందని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకొచ్చేసరికి బీఆర్ఎస్ పోటీ చేయకుండానే గుండు సున్నా తీసుకుందని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ గుండు సున్నా తీసుకుంటే, మరి ఇప్పుడు పోటీల్లో ఉన్న వాళ్ళలో బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరు గుండు సున్నా తీసుకుంటారు? బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. మరి మూడిట్లో గెలుస్తదా? కనీసం ఒక్కటైనా గెలుస్తదా? ఇప్పుడు 3లో ఒక్కటి కూడా గెలవకపోతే వాళ్ళకి గుండు సున్నా వచ్చినట్టే. ఒకవేళ గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఒక్క స్థానంలో. మరి ఇది గెలిస్తే ఓకే. గెలవకపోతే మళ్ళీ వీళ్ళకి కూడా గుండు సున్నా అని ఎగతాళి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ గుండు సున్నా అయినా, గాడిద గుడ్డు ఇవన్నీ ప్రజలు నిర్ణయించేది. ప్రజలు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలంటే అక్కడ కూర్చోబెడతారు. అంతే అంటారా సార్? ఆ! ఓకే సార్. చాలా చక్కగా అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు. చాలా థాంక్యూ సార్. ఓకే. ధన్యవాదాలు. చూశారు కదా ఈరోజు కంది రామచంద్రారెడ్డి గారు విశ్లేషణాత్మక వివరణ. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ డీకోడర్.